బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ రవి సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హసీనా హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకుని అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిశారు. వివాదాస్పద కోటా విధానం 1971 విముక్తి యుద్ధంలో పోరాడిన అనుభవజ్ఞుల కుటుంబాలకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించింది. కోటా ఆర్డర్ పై జూలై మధ్యలో చెలరేగిన నిరసనలు ఆమెను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. హసీనా 15 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ కు నాయకత్వం వహించిన తర్వాత రాజీనామా చేసింది.